రాకేష్ మాస్టర్ని చంపిన ఒక మహిళ మన లక్ష్మక్క మన ముందుకు వచ్చింది. అక్కతో ఈ రోజు మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం గైస్. రాకేష్ మాస్టర్ని ప్లాన్ వేసి ప్లాన్ ప్రకారంగా నడిపించింది బాబు. పొట్టోడికి దోలు తీరిపోయింది. అక్క కృష్ణకాంత్ పార్క్ కాడ బిర్యానీ పైన పెడితే నిన్ను మెడలు పట్టి నేను అందరు గిండేసిలాడగా, ఇది నిజమేనా? ఎంతవరకు నిజం ఇది? నువ్వు బిర్యానీ వండుతానని మందు చెప్తున్నావట, కానీ నువ్వు బాసన తోముతానవట కదా, తెలిసిపోయిందా? డబ్బులు ఇస్తే ఏ పైన చేస్తావా? డబ్బులు ఇస్తే ఏం పెడుతుంది, జోడుచ్చు కొడతాను ఏ పనైనా చేస్తావు అంటే. అయితే ఇవన్నీ తినే రాకేష్ మరి చనిపోయింది అనుకుంటా. ఈ సంవత్సరం మొత్తంలో నీకు ఒక్కసారి నాకు గుర్తుకొచ్చిండా? కళ్ళకి వచ్చి నేను ఏం చేస్తాడు, ఎట్లా వస్తాడు కళ్ళ? అది చెప్పు. ఎప్పుడు కూడా కళ్ళకి వచ్చి నన్ను రేప్ చేయడు. కళ్ళ చెయ్యి ఇలా పట్టుకుని లక్ష్మమ్మ లేగు, నాకు ఆకలేస్తుందిరా కొంచెం అన్నం పెట్టమ్మా అంటారు. అప్పుడు మాత్రం నాకు చాలా బాగా వస్తుంది. మూడు నెలలు చూడుక కామం గురించా? ఫుడ్ ఆర్డర్ పార్సల్ పట్టుకొస్తాను అక్క పబ్బు నుంచి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్పిన లంజం ఉండి ఎవరు, చెప్పిన లంజా కొడుకు ఎవరు? ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్, నేను మీ రాజు ఒంటరి పోరాటం. ఈ రోజున ఎందుకు వచ్చినంటే మంచి కంటెంట్తో రాకేష్ మాస్టర్ని చంపిన ఒక మహిళ మన లక్ష్మక్క మన ముందుకు వచ్చింది. అక్కతో ఈ రోజు మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం గైస్. ఖచ్చితంగా వీడియోని చూడాలి మీరు. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. రాకేష్ మాస్టర్ని ప్లాన్ వేసి ప్లాన్ ప్రకారంగా నడిపించింది బాబు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఎలా ఉంది? అలాగే ఉంటాయి మరి. ఇంకేం చూస్తావు అక్క? కృష్ణకాంత్ పార్క్ కాడ బిర్యానీ పైన పెడితే నిన్ను మెడలు పట్టి నేను అందరు గిండేసిలాడగా, ఇది నిజమేనా? ఎంతవరకు నిజం ఇది? నన్ను ఏం కాదమ్మా, నన్ను ఏం గంటలేదు ఎవరు కూడా. టాకింగ్ వస్తుంది. ఏడ్చి వాళ్ళు 90 మంది ఉన్నారు, ఏడుస్తారు. నేను బిర్యానీ చేయటం వరకునే, తన దగ్గర 500 తీసుకునే వరకునే నా బాధ్యత. 7 గంటలకు వెళ్తాను, 11 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాను. పబ్లిక్ టాక్ నిన్ను గిండేసాను అంటారు. లేదు, కృష్ణకాంత్ పార్క్ కాడ నాకు వాళ్ళ దగ్గర ఇష్టం లేక నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఈ గ్యాంగ్లో ఇష్టం లేక నేను ఇంటికి వెళ్ళిపోయాను అంతే. నేను 200 తెచ్చాను వాడికి ఇవ్వటానికి. నేను తినకుండా 200 పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాను. నువ్వు బిర్యానీ వండుతానని మందు చెప్తున్నావట, కానీ నువ్వు బాసన తోముతానవట కదా, తెలిసిపోయిందా? బిర్యానీ వండుతున్నావని మందు చెప్తున్నావట, కానీ నువ్వు బాసన తోముతానవట కదా, ఎంతవరకు నిజం ఇది? ఒక్కరోజు సామాన్లు నేను తోమాను. సామాన్లు తోమినందుకు కూడా 300 ఇమ్మని చెప్పాను. సామాన్ ఒక రోజు తోమేసాను. ఏంటంటే నా బిడ్డవాడు, నా ఫ్యామిలీ, నా తల్లి తోమింది, తప్పైంది. డబ్బులు ఇస్తే ఏ పైన చేస్తావా? డబ్బులు ఇస్తే ఏం పెడుతుంది, జోడుచ్చు కొడతాను ఏ పనైనా చేస్తావు అంటే. నా కుకింగ్, వంట, తోమట నా కొడుకు కాబట్టి, తను చేసుకోలేపాడు కాబట్టి నాకు డబ్బులు ఇస్తే తోముతానన్న 300 ఇచ్చేసాడు. తోమేసి తోతాను, ఇవి తోతాను. తప్పేంది? గంట అరగంటలో తోమేసి వెళ్ళిపోతాను. 500 ఇచ్చేయి. తోమి వరకునే బిడ్డ, తోమి వరకునే అరగంట తోమి టక్టక బార్లించి వెళ్ళిపోతాను. 500 నువ్వు ఇవి. బిర్యానీలో వంకాయ, టమాటా, దొండకాయ, గిండకాయ మిక్స్ చేసి కలుపుతాను. బిర్యానీ అట్లా చేస్తారు అక్క ఎవరైనా? వేస్తాను తమ్ముడు. నా ఇంటికాడ చేసుకుంటే అక్కడ నన్ను పిలుస్తాయి అవి. వంకాయ, బెండకాయ ఉన్నానమ్మా, నేను బాధపడిపోతున్నాను, నన్ను కూడా బిర్యానీలో ఏమని బాధపడతాయి. చికెన్ ఎట్లా చేస్తారు చెప్పు ఒకసారి. చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తారో చెప్పు. చెప్పనా? నాకు చికెన్ బిర్యానీ 1 కేజీకి అనుకుందాం, ఎక్కువ వద్దు. కేజీకి చికెన్. దాంట్లో అన్ని లవమొగ్గలు, అన్ని దాల్చిన చెక్క, అన్ని ధనియాలు, అన్ని జీలకర్ర, ఒక ఎల్లుల్లిపాయ రేకులు 2, అల్లం ముక్కలు ఎంతంతా 2, మరి కుంకుమ పువ్వు, జాజి పువ్వు, అంతే. ఇవన్నీ మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసి ఫస్ట్ చికెన్ కడిగేయాలి. 2-3 సార్లు శుభ్రంగా కడిగేయాలి. గిన్నెలో వేసి దాంట్లో ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసి 10 నిమిషాలు అట్టే పెట్టి ఉండాలి. దాంట్లో 1/2 కేజీ పెరుగు పోయాలి కేజీకి. మళ్ళీ కేజీ వేసామంటే తీపిదనం వస్తుంది. అందుకు 1/2 కేజీ పెరుగు కలిపేసి కంబైన్డ్గా అలా పెట్టేయాలి దుక్కున. తర్వాత గిన్నె పెట్టాలి. దాంట్లో నూనె పోయాలి. కేజీకి ఇంత గ్లాసు నూనె అంతే. ఒక చిన్న ప్యాకెట్ డాల్డా, చిన్న ప్యాకెట్ నెయ్యి, ఈ 2 ఇవి మొత్తం వేసి అది మరుగుతుంటే ఈ మసాలా తీసుకెళ్ళి దాంట్లో వేసేయాలి. నువ్వు బియ్యం ఎన్ని పెడతానో కేజీకి 1 డొక్కుతో మనం కొలుస్తాం. ఆ డొక్కుతో 2 గ్లాసులు వాటర్. ఇది మరిగాక పచ్చిమిరపకాయలు, 1 కేజీకి 8 పచ్చిమిరపకాయలు, చిటికెడు కారం, ఎంత ఉప్పు ఆ వాటర్లో వేసేయాలి మరుగుతుంటే.
అంతే. అది మరుగుతుంటే 10 నిమిషాలు అయినటికి టపటపట పొంగి వస్తుంది. అప్పుడు ఈ బియ్యం తీసుకుని కడిగేసిన బియ్యం తీసుకుని దాంట్లో వేసేయాలి, మూత పెట్టేయి, ఒక అరగంటలో అయిపోతుంది. అంతే, అయిపోయింది బిర్యానీ. అయితే ఇవన్నీ తినే రాకేష్ మరి చనిపోయింది అనుకుంటా. రాకేష్ మాస్టర్ తెల్లగా జామ పండు అయిపోయాడు, యాపిల్ పండు అయిపోయాడు. నేను సంవత్సరం అయిపోయింది ఆడు నేను ఇడిపోయి తెలుసా. నేను పెట్టినంత కాలం ఇగో నా షార్ట్లో వేసి. రాకేష్ మాస్టర్కి ఇష్టమైన ఫుడ్ ఏందక్క? చికెన్ ఎక్కువ, చికెను డ్రింకు. ప్రతిరోజు 500 ఖర్చు పెట్టిందండి. చికెన్ కానీ రాకేష్ మార్కెట్ ఎట్లా చేసేది నువ్వు? చికెన్ రాకేష్ మాస్టర్కు నువ్వు ఎట్లా చేసేది? ఎలా చేసిండు ఇప్పుడు చెప్పాను కదా, బిర్యానీ చెప్పాను కదా. అలాగే కూర చికెన్ 1/2 కేజీ తెస్తాను, 2 ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ, దాల్చిన చెక్క మిక్సీ పట్టేస్తా. పట్టేసి 2 ఉల్లిపు గొజ్జులు స్మూత్గా చేస్తాను కదా మిక్సీ పట్టి, అవి నూనెలో వేపించేస్తాను. వేపించేస్తే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్మెల్ రాకుండా చికెన్ కడిగేసి ఉప్పు కారం వేసి అల్లం పేస్ట్ వేసి మగ్గనిస్తాను. ఫస్ట్ ఈ మగ్గింది పట్టుకెళ్ళి తాలింపేస్తాను. తాలింపేసి 10 నిమిషాలు మగ్గాక ఒక చిన్న గ్లాసు నీళ్ళు ముక్క ములిగే వరకు, నీ గ్లాసులు వాటర్ సంబంధం లేదు, ముక్క ములిగే వరకు వాటర్ పోయి దాంట్లో అంతే. ప్లేట్ తీసామంటే వస్తుంది స్మెల్. ఫ్రై చేస్తావు అక్క? ఫ్రై కూడా చేస్తాను. రాకేష్ మాస్టర్ కూర ఇష్టం. తలకాయ కూర అంటే బాగా ఇష్టం. ఏ రోజు 500 తినేసి కూడా సాయంత్రానికి మళ్ళీ ఇంకోటి ఏదో పెట్టాలి. అర్థమైందా? ఒక డే ఎన్నిసార్లు తింటాడు అక్క రాకేష్ మాస్టర్? 2 సార్లు తింటారు. 2 సార్లు. ఏమేమి తినడు అక్క? ఏమనంటే తను ఏది ఇష్టం అనమాట అది. అంటే మీరు డిఫరెంట్ వంటలు ఏమైనా చేసి? అసలు డైలీ చికెను, మటను, ఫిష్, రొయ్య, మేక, గుత్తి. నేను తేను అంటే ఇంగ్లీష్లో రాసి ఇచ్చాడు ఆయన. ఆయన నా వంక చూసాడు ఇలాగా, నాయన తినేది నేను కాదు రాకేష్ మాస్టర్ అన్న. అర్థమైందా? నేను ఒకసారి ఏం చేస్తానంటే అది వండినప్పుడు 2-3 సార్లు నాకు వాంతి కింద సిరాకు పోనలు తిని కూడా ఆడు కదంటే మెత్తగా ఉంటుంది. అది సరే ఏంటి నేను ఎలా తింటున్నానని అది తిని చూశాను నేను. చాలా బాగుంది గుత్తి. అర్థమైందా? ముక్క జిన్ను ముక్కలా ఉన్నది, ఇంత మసాలాతోటి ఉంది, చాలా బాగుంది. అప్పటి నుంచి కూడా ఆయనతో అమ్మ వేసి నేను ఇద్దరం కలిసి తినేవాళ్ళం. అమ్మ వేసుకోరా బాగుంటుంది అనేవారు మాస్టర్. అదైతే నాకు పెద్ద ఇష్టపడిన కానీ ఆ కూర వేసుకున్నా దీది నేను ఎప్పుడైతే ఒక ముక్క ప్లేట్లో వేసుకు తిన్నానో అప్పటి నుంచి దాన్ని ఇష్టపడ్డా. అప్పటి నుంచి మాస్టర్ దగ్గర కూడా నేను ఇంత కూర వేసుకు తినేదాన్ని, కనవదేమో గ్రేవు మామూలు కూర వేసి తినేదాన్ని. నేనైతే సాయంత్రం డైలీ సాంబారు ఏదో ఒక ఫ్రై చేసుకునేదాన్ని కాయగూరలు. ఎందుకమ్మా నువ్వు కాయగూరలు తింటున్నావు అనేవారు మాస్టర్. ఇప్పటికీ నేను ఒళ్ళు వచ్చేస్తున్నాను, నేను అసలు అలా తిన్ను. చికెన్ అంటే ఇష్టం, పచ్చళ్ళు అంటే ఇష్టం నాకు బాగా. ఇప్పుడు నా ఇంట్లో ఎన్ని 6, 7, 8, 9 పచ్చళ్ళు ఉన్నాయి. 9 వెరైటీ పచ్చళ్ళు ఉన్నాయి నా రూమ్లో. ఎన్ని రోజులు రాకేష్ మాస్టర్ కలిసి ఉంటుంది? మన ఏడాది మోక్షానికి నువ్వు పోయినావా? నేను పిలిచిల్లా పిలవలేదా? ఏంటి నువ్వు వెళ్ళినావా ఏడాది మోక్షం అంటే? సంవత్సరానికి నన్ను పిలవలేదు, నేను వెళ్ళలేదు. ఎందుకు? పెద్ద ఛానల్లో ఇంటర్వ్యూ అవుతుంటే వాళ్ళ మిసెస్ ఫోన్ చేసి అడిగిందంట, ఎవరు మాస్టర్ని డబ్బు పెట్టమని అడిగారంట ఆవిడ సంవత్సరీకానికి. అడిగితే వాళ్ళు అన్నారంట, నేను చచ్చిపోయినోడు అన్నీ పెట్టాను, మీ పిల్లలకు చదివిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కనీసం మీరు సంవత్సరీకమైనా మీరు డబ్బు పెట్టి చేసుకోండి అన్నారంట. అంటే నా దగ్గర డబ్బు లేదు అని అప్పుడు ఒక ఆయన ఫోన్ చేశారు, పెద్ద ఛానల్లోకి. అప్పుడు ఆయన చెబితే నేను విన్నాను, నేను మీకు చెబుతున్నాను. అది ఇంతవరకన్నా బొందకడికి పోయినావా? నేనా 2 సార్లు వెళ్ళా. 2 టైమ్స్ వెళ్ళా. చూడండి 2 టైమ్స్ వెళ్ళిందట. వెళ్ళాను, మరి తప్పే ఉన్నది. మరి ఆడద్దని ఎందుకు పోలే మళ్ళా? నేను అప్పుడు లేను ఇక్కడ. ఇప్పుడు సంవత్సరం కనుక చెప్పలేదని చెబుతుంటే ఎవరికి చెప్పుకోలేదంట. టుమారో పోవచ్చు కదా తెల్లారి. మరి తెల్లారిపోతే ఏమైంది? అసలు చెప్పంది నేనే వెళ్తానమ్మా. నాకు తెలియదు, సంవత్సరం రాకేష్ మాస్టర్ నాకు తెలియదు, సంవత్సరం విడిపోయాము, నాకు తెలియదు. సత్య ఫోటో తీసాడు నాది, రాకేష్ మాస్టర్ మెడ మీద నేను ఇలా వేసుకుని ఫోటో ఉన్నది. అది తీసి నాకు ఫోటో తీసి, లక్ష్మమ్మ మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తాం ఇవాళ సంవత్సరీకం అని అంటే, నేను లొకేషన్లో ఉన్నా, షూట్లో ఉన్నాను. నేను షూట్లో ఉన్నానమ్మా, సాయంత్రం 9-10 అయిపోతుంది వచ్చేటప్పటికి అన్నాను. వాళ్ళతో నేనే చేస్తున్నాను, నా వాడే మాట్లాడాడు, సత్య మాట్లాడాడంట, ఫోటో పెట్టుకుని. తర్వాత ఆ ఫోటో నాకు ఇచ్చాడు. నేను ఆంధ్రాలో మా రూమ్లో బెడ్రూమ్లో ఎదురుండా పెట్టుకున్నాను. చాలా బాగుంది. మెరిసిపోతున్నాడు ఆయన, ఎప్పుడు మెరిసిపోతాడు ఆయన. నా దగ్గరికి వచ్చాక మెరిసిపోతాను. నా షార్ట్లు వేసేస్తే బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే లక్ష్మమ్మ మాస్టర్ వెళ్తున్నారంటే చిలక గోరింకల్లా ఉన్నారు అన్నారు ప్రతి ఓళ్ళు కూడా. పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారు అన్నారు. కాబట్టి సంవత్సరం మొత్తంలో నీకు ఒక్కసారి నాకు గుర్తుకొచ్చిండా? కళ్ళకి వచ్చి నేను ఏం చేస్తాడు, ఎట్లా వస్తాడు కళ్ళ? నన్ను చెప్పు. ఎప్పుడు కూడా కళ్ళకి వచ్చి నన్ను రేపు చేయడు. కాకపోతే చెయ్యి ఇలా పట్టుకుని లక్ష్మమ్మ లేగు నాకు ఆకలేస్తుందిరా కొంచెం అన్నం పెట్టమ్మా అంటారు. అప్పుడు మాత్రం నాకు చాలా బాగా వస్తుంది.
ఏంటంటే నేను పెట్టాను ఇంక బాధ, ఫుడ్ పెట్టాను, అలాంటి సంవత్సరం నాడు ఎడగొట్టేసి తీసుకెళ్ళిపోయాడు. సంవత్సరం లోపల ఆయన గోతులోకి వెళ్ళిపోయారు. కానీ ఆయన నన్ను కళ్ళలోకి వచ్చి అమ్మ అన్నం పెట్టమన్నప్పుడు నేను వెంటనే వీడియో తీసుకుంటాను. మాస్టర్ నాకు కళ్ళలోకి వచ్చారు, నేను ఇలాగా బాధపడుతున్నానంటే బయట జనాలందరూ ఏడుస్తారు టీవీలో, అది దొంగ యాక్షన్ చేస్తుంది అంటున్నారు. కానీ ఇప్పుడు నువ్వు ఏడు, నేను చూస్తాను, నువ్వు యాక్టర్వే కదా, ఏడవండి చూస్తాను. అది మనసులో బాధ ఉంటేనే, ప్రేమ ఉంటేనే వస్తుంది. కానీ ఉన్నది ఏం చేయగలను చెప్పు. పెద్ద పెద్దోళ్ళందరూ కూడా నన్ను అడిగారు, లక్ష్మమ్మ ఆయన ఒంటరిదని చేసి వాళ్ళు ఎవరు చూడట్లేదు, మనిషి పాడైపోతున్నాడు, బాగా తాగుతున్నాడు, నువ్వు వెళ్ళు అని అన్నారు నన్ను. కానీ ఒక్క మాట తేడా వచ్చిందంటే నేను అలా మొఖం చూడను. తర్వాత శరణబాబే నన్ను సామాన్లన్నీ వేసుకుని వీడియో తీసాడు కదా, నన్ను దొంగలంది అన్నాడు. అంటే నాకు ఎంత బాధ ఉంటుంది చూడు. అందుకే నేను మానేసాను. లేకపోతే నేను బంగారం నేనే కదా, మణికొండలో 15,000 కట్టడం నేనే, రోజుకు 500 ఖర్చు పెట్టడం నేనే. నేను ప్రతిదీ వీడియో తీసుకున్నాను. వీడియో తీసుకోకపోతే మీరు ఎవరు కూడా నమ్మరు, అర్థమైందా? అంతగా మనిషి ఎప్పుడు నాలో ఉంటాడు. నా ఇంట్లో 2 ఫోటోలు ఉన్నాయి. పెద్ద ఛానల్ కూడా ఫోటో ఇచ్చారు, లక్ష్మమ్మ మీరంటే చాలా ఇష్టం మాస్టర్కి అన్న ఫోటో ఇచ్చారు, ఇంటర్వ్యూ అయ్యి అది పెట్టుకున్నాను. చచ్చా ఇచ్చాడు, అది పెట్టుకున్నాను. మరి నువ్వేడు బాధ లేకుండా, బాధ ఉంటేనా మనిషి. కాబట్టి ఏం చేయగలను చెప్పు. ఇప్పుడే నేను ఆయన పోయిన కాడి నుంచి కూడా నాకు ఇంటర్వ్యూలో డబ్బులు రావట్లేదు. ఎంత కష్టపడుతున్నానంటే ఇప్పుడు సాయి రూమ్లో నేను సామాన్ తోమేను, నా కొడుకే అనుకుని తోమేను, కానీ 300 అడిగాను, నాకు కూరగాయలకు వస్తాయి. నీకు ఊరికి ఎందుకు చెప్తాను? కొడుకైతే నా కడుపున పుట్టిన కొడుకు కాదు, నువ్వు మాట వలస కొడుకు. మరి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి కూడా నా శరణబాబునే కొడుకు అనుకుంటున్నాను. మన కొట్టినాడు కూడా నా శరణబాబు అని ఏడిచాను. మరి వాడే తీసుకెళ్ళాడు కదా, లాయరు పెట్టడం అన్నీ వాడే కదా. అలాగే నేను మంచి మనిషిని, అందరూ అనుకున్నట్టు చెడ్డదాన్ని కాదు, అబద్ధం ఆడడం, ఓపెన్ మెంటాలిటీ. ఇప్పుడు నేను తోడు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఉన్నాయి అన్నారు. మనసులో ఎంత బాధ పెట్టుకొని ఇప్పుడు మాస్టర్ అనగానే నాకు బాధ వచ్చింది. మరి నువ్వు ఏడు చూస్తాను, లేదా ఎవరన్నా ఏడమ్మని చూస్తాను వస్తాయి. అది మనసులో ప్రేమ ఉంటేనే వస్తుంది. నేను అంతలా ప్రేమించానేది, ఒక తండ్రిగానే ప్రేమించాను. మీరు అందరూ ఏమన్నారు, లవరు సాయంత్రం ఇప్పుడు రాసలేల్లో అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు, సహజీవనం అని పెట్టారు పేరు, అంతే. అందరూ భార్య భర్తలు అన్నారు. అప్పుడు నా కూతురు ఫోన్ చేసింది, నీకు సిగ్గుందా లేదే, సహజీవనం అంటే ఏంటి తెలుసా, భర్తతో సమానం అన్నారు. మాస్టర్ తీసేయండి అన్న. అంటే మాస్టర్ ఏమన్నారు, అమ్మ 1,00,000 మంది చూసేశారు, మనం తీసేసిన ఏం అవ్వదమ్మా, పేరు పడిపోయింది అన్నారు. మాస్టర్ ఉండగా ఒకళ్ళు అనలేదు రాకేష్ మాస్టర్ భార్య అని. ఇప్పుడు అందరూ రాకేష్ మాస్టర్ భార్య అంటున్నారు. ఎంతమందిని నోరు మూయించని చెప్పు ఒకసారి. అనుకోండి వదిలేసి. అది నా చరిత్ర. ఒకళ్ళు పెట్టానకి ఒకళ్ళు ఆశించనమ్మని, నువ్వు ఇస్తే తీసుకుంటా, నువ్వు పెడితే తింటా, అంతే తప్పు. నువ్వే నాకు పెట్టు, లేకపోతే నువ్వు డబ్బులు అంటే నేను వీడియో తీసుకుంటున్నాను, డబ్బులు అడుగుతున్నాను, నువ్వు తప్పే ఉంది. అక్కడ కుకింగ్ చేస్తున్నాను, 500 అడిగాను. ఆ 500 కూడా నేను ఇచ్చుకోలేనని ఉప్పల బాలయ్యతో చెప్పించాడు నా కొడుకు సాయి. ఉప్పల బాలయ్యతో ఎందుకు చెప్పించావు, నువ్వే చెప్పు, నాకు ఇవ్వటం ఒప్పట్లేదు అని. మానే ఇప్పుడు నేనే పెట్టుకుంటాను, ఓనిగా నేనే పెట్టుకుంటున్నాను. ఒక 15 రోజులు 10 రోజులు టైం పడుతుంది. అదమ్మ సరే. రాకేష్ మాస్టర్ ఇష్టమైన ప్రేమనా అబద్ధం ప్రేమనా? మళ్ళీ ఇష్టమైన ప్రేమ అబద్ధమైన ప్రేమ అయితే మరి నువ్వు చెయ్యి యాక్టింగ్, నాలా నువ్వు చెయ్యి, నీ ఏడ్చినట్టు నువ్వు చెయ్యి. వాటర్ వచ్చినా నువ్వు చెయ్యమ్మా. అప్పుడు ఎవరో ఇష్టమైన ప్రేమ, ఇష్టం లేని ప్రేమ. నిజమైన ప్రేమ అంటున్నావు అక్క. సచ్చి రాకేష్ మరి చనిపోయి సంవత్సరం కూడా కాలే, అప్పుడే నువ్వు సంబంధాలు మాట్లాడుకుంటున్నావు. సంబంధాలంటే నాకు హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు రూమ్లో నొప్పి 1 గంటకి 12ంటికి వస్తుంది నొప్పి. మొన్న కూడా వచ్చింది 2 సార్లు. నేను ఇంటికి వెళ్ళిపోయి ఆంధ్ర వెళ్ళిపోయా. ఇప్పుడు మా పాప కూడా నువ్వు యూట్యూబ్ మానేస్తేనే నా దగ్గరికి రా అంటుంది. 3 నెలలు తోడుక కామం గురించా? కామం నాకు ఇప్పుడు 50 దాటాక కామం ఏముంటుందా పిచ్చుడా? నీకుంటుంది కామం, నాకుండదు. అంటే చేసుకున్నాక వాడు ఏమన్నా దగ్గర చేసుకుని అత్తుకుని అలా ఇలాంటి ఉంటుందేమో. అప్పుడు నేను ఇట్లా చూస్తుంటే పెద్ద వేజ్ లెక్క కనిపిస్తలేదు, కామం లెక్కనే కనిపిస్తుంది. కామం లెక్క ఎందుకు, మన అందరూ కామ లెక్కలు కనిపించిపోతున్నారు అందరూ కూడా. నేను ఆడదాన్ని కదా, చెప్పు. అందరూ కామంతో కనబడుతున్నారా నీకు? చెప్పు. అందరూ అనలే అమ్మా, నిన్నులో మాత్రమే అన్న నేను. మరి నేను అందరు అమ్మాయిలు అంటే అందరు ఆడపడుచులు కూడా అంటలేను. మరి చెప్పు. మీ గురించి మాత్రమే. నా గురించి నాకు కామంతో కాదు. ఒకవేళ 1 గంటకి 2 గంటలకి నొప్పి వస్తే నాకు తోడుంటే అతను తీసుకెళ్తాడు హాస్పిటల్కి. అతనికి ఏమన్నా తేడా వస్తే నేను తీసుకెళ్తా అని అన్నాను. వచ్చి నీ సంబంధాలు రావటం. కానీ ఫుల్ డ్రింక్ అని వాళ్ళు చెప్పారు. ఒక మోడితో పడ్డాను. చరణ్ బాబు అని ముందు నుంచి వెనకడ గోతులు తీస్తున్నాడు. చరణ్ బాబు నిజమే, ఎంతవరకు నిజం ఇది? నేనా? నేనంటే నేనే నాశనం అయిపోతా. నేను అనకుండా వాడంటే నేను దీవించను.
తన కర్మ తనదే, నా కర్మ నాదే. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా గోతులు తీయను. ఇష్టమైతే వస్తాను, లేకపోతే మానేస్తా. సత్య దగ్గరికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి వెనక నుంచి వెన్నుపూడి పుడిచి లెక్క మాట్లాడుతున్నావు. ఎంతవరకు నిజమక్క? అసలు వాళ్ళు వెళ్ళొద్దు అని పబ్లిక్ ఉండు, పబ్లిక్ గా వాళ్ళు చెప్పారు. నేను కూడా నా కొడుకుతో చెప్పాను. ఎందుకు అక్కడికి వచ్చిన కానీ ఇలా పెడతారు, వాళ్ళిద్దరు కొట్టిస్తాడు, వెళ్ళొద్దు అని పబ్లిక్ గా వాడు అన్నారు. నేను పబ్లిక్ గా నా కొడుకు కూడా చెప్పాను. వాళ్ళతో మానేయమ్మ అన్నాడు. నేను ఎందుకు మానతానమ్మా, పిలువు. నిన్ను చరణ్ అన్న కొడితే హాస్పిటల్ ఇసుకపోయా, నీ కూతురు రాలే, నీ కొడుకులు రాలే, స్టూడియో పిలిచిండు, నీకు ఫుడ్ పెట్టిండు, స్టూడియో ఇచ్చిండు, నీకు షెటర్ ఇచ్చిండు. ఇన్ని చేసిన ఒక చరణ్ గారిని మీరు ముందొక్క మాట వెనకొక మాట మాట్లాడతారు. ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు కూర్చున్న సాయి కూడా అలాగే నొప్పి పెట్టేశారు. రండి కూర్చోండి మాట్లాడతా. నేను ఏమన్నది నన్ను అన్నానంటే నేనే చెప్తానమ్మా. మీరు గుద్దేసుకుని మీరు లింకులు పెట్టేసుకుంటే నామే పడితే నేను మనిషినే తెలుసా. కూర్చో, నువ్వు రా, నేను రా, అన్నవాడిని తీసుకురా, కూర్చో, చేసుకుందాం అంటే వేరే రకంగా కదా వాయిస్. అర్థమైందా? చరణ్ అన్న గారిని చాలా మంది చరణ్తో అన్నారట, నా ముందు కూడా అన్నారు చాలా మంది, ఆయనతో కూడా అన్నారట. ఎట్లా మరి? ఏమని? అయితే ముందు ఒక మాట ఇంకొక మాట అన్న వాళ్ళు తీసుకురమ్మను పక్క తీసుకురమ్మను. శరణ్ బాబు కూడా ఒకప్పుడు కూడా ఒక మాట అన్నాడు, నాకు చాలా బాధ కలిగింది. నీకు లవర్ ఉన్నాడంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే అన్నాడు ఒకసారి. మరి తీసుకురా, లేకపోతే నువ్వు రా, ఏ టైంలో వస్తావు చూసుకో. ఎంక వెళితే నాకు బంగారాలు లవర్ ఉంటే ఇంకేంటి. చరణ్ గారు మీతో అన్నారు అన్నాడంట. నన్ను దగ్గరికి అది వేరే వాళ్ళు చెప్పారు. నువ్వు కొడుకు అంటున్నావు, నీకు వెనకాల గోతులు తీస్తున్నాడు, నువ్వు లవర్ తోటి ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఒకవేళ నిజంగా చేస్తాను, నువ్వు ఆఫ్ చేస్తావా, నా ఇష్టం అని నేను చెప్పుకుంటా. నువ్వు డైరెక్ట్ చరణ్ గారు అడగొచ్చు, డైరెక్ట్ ముఖం పట్టుకొని ఇది తన్నబట్టింది నాకు తెలుసు అనడానికి తెలుసు నీకు. అందరం తెలిసి నేను అనలేదు, మీరు నొప్పులు పెడుతున్నారని నాకు తెలుసు, నేను మాట్లాడలేదు. నా చరణబాబు కూడా అమ్మ నేను ఎందుకంటాను అన్నాడు తెలుసా. మరి ఇంకో విషయం కూడా అన్నాడు, మరి అమ్మ చేయటం బాగోదు, టిఫిన్ అదే బిర్యానీ, అమ్మనైతే పెట్టుకోకు అన్నాడంట. ఒక అతను పేరు వద్దు. అయితే నేను డైరెక్ట్గా శరణబాబు ఫోన్ చేసి అడిగా, అమ్మ నేను అంటానా, నీ ఇంటికి భోజనానికి వస్తానా అని అడిగాడు. నువ్వు అనవని నాకు తెలుసు, కానీ నీకు కూడా ఎప్పుడన్నా సందర్భాల్లో ఈ గొడవలు వస్తే అమ్మ కూడా నాతో చెప్పింది అని అనటానికి నీతో చెబుతున్నాను బిడ్డ అని చెప్పింది. నేను ఎందుకంటే మాట్లాడైతే మొన్న నీ ఇంటికి వచ్చినాం. అవును, చరణ్ గారు కూడా బిర్యానీ తిన్నారు, నేను కూడా తిన్నా. ఎట్లా? అదే మరి అదెట్లా ఏంటి, నా కొడుకు శుభ్రంగా తిన్నాడు, అమ్మ ఇంకో కొంచెం పెట్టాడు, అమ్మ ఇంకో మోస్తే ఇంకా చాలా అమ్మ అది. ఇంకో మాట, నేను బాబా నవ్వుతున్నాను, ప్రతి సంవత్సరం షిరిడి వెళ్తాను, ఏం చెబుతానంటే కళ్ళతో చూసింది నమ్ముతా, చెబుతో విన్నది నమ్ముతా. నువ్వు ఎన్ని చెప్పు అనుకొని నీ కర్మ అంటాను. కానీ నేను గనక కళ్ళతో వింటే మన ముస్కాన్ గొడవల్లో చెవులారి విన్నాను వాయిస్, అప్పుడు నేను నమ్మాను. అప్పుడు కూడా అది నా బిడ్డ అనుకున్నాను అంతే. పోనీలేదు, నన్ను నోరారా మా అమ్మ లేదమ్మా అని పట్టుకుని ఎడుతుంది ఒక్కోసారి. అందుకు నేను నన్ను తల్లిగా భావించింది అది. పోనీలే, దానికి ఏ కోపం వచ్చి అన్నదో అన్నానే తప్ప, అదే ఇంకొకళ్ళు అయితే నాకు ఇంకొకరికి కనెక్షన్ ఉన్నదని చెప్పిందంటే జోడు పుచ్చు కొట్టేస్తుంది ఎవరైనా సరే. అక్క, మీ ఇంట్లో ఓనర్ను నువ్వు ఉంచుకుంటే ఆ ఓనర్ వచ్చి కొట్టిందట కదా, బయట పుకార్ అవుతుంది, ఎంతవరకు నిజం? ఉండు, ఓనర్ వచ్చి కొట్టింది ఓకే, ఆ పుకార్ చెప్పిన వల్ల దాన్ని మెత్తగా తన్నింది. అది అర్థమైందా? అలా ఉంచుకుంటూ వచ్చి నిన్ను భార్య కొట్టింది. నిన్ను అమ్మ నేను ఉంచుకున్నాను, ఎవరో కదా ఇంటి ఓనర్నే, పెద్ద అయిన 80 సంవత్సరాలు. నేను ఫుడ్ ఆవిడ లేనప్పుడు నేను కూరలు వేస్తాను. ఏంటంటే పెద్ద అయిన పాపం వండుకోలేడు, తెప్పించుకుంటాడు. సారు నేను బాబాయ్ గారు అంటాను, నేను బాబాయ్ గారు నేను కూర వండాను మీరు తెప్పించుకోకుండా అంటా. ఎప్పుడు అంటాను? చికెను, మటను, ఫిష్, బిర్యానీ చేసినప్పుడు అడుగుతా. ఇప్పుడు రాకేష్ మాస్టర్ని అయ్యా అంటివి, ఇప్పుడు ఈయన ఏం చేస్తావు? ఇప్పుడు ఓనర్ గారిని ఎవరిని? వాడు వయసు ఎంత? ముందు నా కొడుకు కూడా చూశాడు కదా, ఆయన వయసు ఎంత చెప్పు ఒక్కసారి. 80 సంవత్సరాలు వయసు కాకపోయినా ఈ పాటికి నేను పెట్టుకుంటాను కదా ఎవరో ఒకరిని. మరి ఎందుకు పెట్టుకోవడం మానేసా చెప్పు ఒకసారి. వయసు పెరుగుతుంటే నీకన్నా కొంచెం బుద్ధి ఉండాలి కదా. వయసు అన్న నీకు బుద్ధి ఉన్నాను, ఓరే నిన్ను ఇప్పుడు కొట్టేస్తాను అనుకున్నా. వయసు నాకు బుద్ధి ఉండాలంటే నాకు చూపించు మాట్లాడే. పుకార్ అవుతుందమ్మా, నన్ను చూసి 90 మంది ఏడుస్తారు. ఏంటంటే షార్ట్లు వేస్తున్నారు, 54 సంవత్సరాలు కూడా షార్ట్లు వేస్తున్నా అంటే నువ్వు ఏడుస్తావు. కామెంట్లు పెడతారు కదా, ఎవడు 90 మంది పెట్టుకొని ఓఫ్ అంటాను, నేను ఏం పట్టించుకోను, నాకు అక్కర్లేదు అసలు. నువ్వు అంటే ఇప్పుడు పక్కన రూమ్కి వెళ్ళాక అన్న అదేంటి లక్ష్మమ్మ షార్ట్లు వేసుకొస్తుందా, ఎదురు సీర కట్టుకోవచ్చు, ఎప్పుడు చచ్చిపోతుంది, ఎందుకు పోతుంది, ఎన్ని రోజులు పోతే, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటది, ఎంతమంది కుటుంబాలతో నాశనం చేస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది అని నిన్ను కామెంట్లు పెడతారు అందరూ. పెట్టిన ముండ నాశనం అయిపోతుంది, ఈ లంజకు సావస్తులు లంజం ముండ నాశనం అయిపోతుంది అన్న. అర్థమైందా?
పెట్టిన ముండ నాశనం అయిపోతుంది అన్నాను ఒకటే మాట. నేను నిన్ను 90 తిట్టలేదు కదా. నన్ను తిట్టిన ముండ నాశనం అయిపోతుంది. నేను నిన్ను తిట్టానా? నువ్వెందుకు తిడుతున్నావురా నన్ను చెప్పు ఒకసారి అని అడుగుతాను అంతే. పెడతాను వీడియో పెట్టే వరకు నేను మనశ్శాంతిగా నిద్రను. నన్ను తిట్టారా, నన్ను ఏమన్నా అన్నారా, వెంటనే ఇంటికి వెళ్ళి వీడియో పెట్టేస్తాను. కామెంట్లో సీముడు ముక్కు లంజే బిర్యానీ వండుతుంది ఎట్లా తినాలి మానేరు లంచ్ చేయకూడదు. మానే నా తింటాం మానేరు లంచ్ చేయకూడదు. నాది ఎందుకు తింటావు? లంచ్ చేయకూడదు. సీవుడు ఉంది లంచ్ చేయకూడక. నువ్వు పండు నిలేలా అనుకుంటావు రా. లంచ్ చేయకూడక నా హోటల్ దగ్గరకు వస్తున్నావు. నువ్వు బయటకు వెళ్ళిపోరా అంటాను నేను. మరి నేను అంటున్నానా? అంటలేదు. మరి పండు నుంచి వెళ్ళాలి అనుకుంటున్నావు వస్తాను నా బిర్యానీ దగ్గరికి వచ్చి లంచ్ చేయకూడక. అదొకటి ఆలోచించుకోరా. ఆలోచించుకుని మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావో అని ఆలోచించుకో. నేను పెద్దదాన్ని, లక్ష్మి అమ్మని, అమెరికా వరకు పేరున్నది సార్. ఏ లంజా కొడుకు, ఏ లంజం ఉన్నట్టు మీకు కోపం రావచ్చు. నన్ను అన్న లంజా కొడుకుని నన్ను అన్న లంజముడనే నేను తిడుతున్నాను. వేరే వాళ్ళని ఎవరిని నేను తిట్టలేదు. నాకు లైకులు చేసిన వాళ్ళందరికీ కూడా పాదాభి వందనాలు. నన్ను తిట్టిన వాళ్ళని నేను తిట్టా తెలుసా. నన్ను తిట్టిన వాళ్ళని నేను తిట్టా. చెప్పు ఇంకేం అడుగుతా చెప్పు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయాక నువ్వు 500 ఇవ్వకపోతే చెప్తాను నీ సంగతి. చెప్పు. నవ్వాలో ఏడవాలో నీకు అర్థం అవట్లేదు. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారం. ఇదిగో ఇప్పుడు బిర్యానీ పెట్టాను అరగంటలో ఎగిరిపోతుంది. అర్థమైందా? అంటారమ్మా. మరి అంటే ఈ వీడియోలు ఇప్పుడు నేను ఇక్కడ అడుగు పెడుతున్నాను. మరి శరణబాబు ఏమన్నా అయిపోయాడు ఇన్నేళ్ళ నుంచి బాగానే ఉన్నాడు కదా. కలకలాడిపోతాడు. మళ్ళీ ఇంకో రూమ్ కూడా చేసుకున్నాడు. ఇప్పుడు నేను అడుగు పెట్టాను. మళ్ళీ కలకలాడ ముందుకు వచ్చేస్తుంది. వాడికి డబ్బులు వస్తాయి, నాకు డబ్బులు వస్తాయి. ఆడికో 10 రూపాయలు వస్తాయి, నాకు 2 రూపాయలు వస్తాయి. ఎందుకు తీస్తాను చెప్పు ఒకసారి. నేను చెప్పాను. ఆయన ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు లెక్కగా. మాస్టర్ ఎందుకు వేసుకుంటున్నారంటే నాతో చాలా చెప్పలేదు. సంతగడ వేడి నీళ్ళు ఇచ్చి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు ఆయన. నేను ఏంటి షుగర్కి బీపీలు వేసుకుంటున్నాడు. ఒక రోజున అడిగాను. పొద్దుటే బర్బర్బర్ను పారేసుకుంటున్నాడు. ఇదేంటి ఇలా వస్తుంది నేనే అడిగాను ఒక రోజు. అడిగితే లేదమ్మా నాకు మోషన్ చవట్లేదు, గట్టి పడిపోతుంది, ఎంత ఒగ్గుపెట్టినా బ్లడ్ పడుతుంది అని చెప్పాడు. పోనీళ్ళు చెబితే ఎవరైనా మంచిదే కదా అని చాలా 10 రోజులు, ఒక 20 రోజులు, నెలలో నేను సిగ్గుపడ్డా చెప్పకుండా. సరే మాస్టర్ ఎవరు ఉంటారు, మేమిద్దరమే కదా ఉంటాం. మాస్టర్ కూర్చుంటే ఒక విషయం చెప్తాను. ఏంటమ్మా డాక్టర్ అమ్మ అని అంటారు. నేను అన్నీ చెప్తాను. ఆకుకూరలు తింటే, సిగరెట్ కాలితే, ఇది తాగితే వాటర్ తాగాలని చెప్తాను. అన్నీ మంచివి. ఇది ఏంటంటే నేను దీని గురించి చెప్తాను మాస్టర్ కూర్చోండి అన్నాను. డాక్టర్ అమ్మవే కదమ్మా చెప్పు అన్నారు. కూర్చున్నారు. మీరు ఏమనుకోకుండా సిగ్గుతో నేను ఆపేస్తున్నాను. రోజు మీరు ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, రోజు వేసుకుంటున్నారు. అలా వద్దు. లోపల పెంటికి కట్టేస్తున్నాడు. మనం అన్నది రాదు. అంటే పక్క నుంచి అక్కడ పొగ చాలా పలసగా ఉంటుంది ఎల్లిది. అప్పుడు మనం అంటంతో ఆ పెంటికి రాక అది పగులుతుంది. పగిలితే మనకు బెడ్డ పడుతుంది. చాలామంది అది ఏమనుకుంటారు, మూల శంక అంటారు దాన్ని అని అనుకుంటారు. కానీ అది కాదు. అది పలసని పొర తెగి మనకు బ్లడ్ కారుతుంది. అలాగే అప్పుడు అన్నాను ఆయన. అవునమ్మ నాకు 2-3 సార్లు బ్లడ్ పడుతుందమ్మా, భయం వేస్తుంది అన్నారు. 2-3 సార్లు చాలా ఎప్పటి నుంచో పడుతుంది అన్నారు. మాస్టర్ ఎందుకు చెప్పలేదు అన్నాను. అంటే అప్పుడు అన్నాను నేను లిటర్లో కూర్చుని 2 గ్లాసుల ముందు వాటర్ తాగేసి, ఒక చెంబుడు వాటర్ తాగేసి మీరు కూర్చుని ఇదే అంగుళమే. ఇంకా పైకి వెళ్తే పేగులు తప్పుకుంటాయి లోపల. అర్థమవుతుందా? జాయింట్లో అలా వెళ్ళి లోపల పేగులు ఉంటే తప్పుకుంటాయి ఒకటోటి. అప్పుడు మళ్ళీ మనకి ఏదోటి పాస్ పోసుకుంటూ రిటర్న్కి వెళ్ళడం అడ్డొచ్చేస్తుంది. అందుకు అలా కాకుండా ఒక అంగుళం అంతే ఇలా అనుకుని మీరు చేతితో ఇలా తీసేసుకొని కూర్చుని అన్నాను. ఏమిటండి మీరు మాట్లాడేది అని పక్క నువ్వేరైనా నిజమేనమ్మా అన్నారు. వాళ్ళతో రేపు నుంచి ట్రై చేస్తాను అన్నారు. అంతే. రేపు నుంచి ఇలా పట్టుకుని ఇలా అంటున్నాడు ఆయన. ఇలా అంటే తీస్తున్నాడు. వచ్చేస్తుంది. అప్పుడు ఆయన తేలిక అనిపించింది. ట్యాబ్లెట్లు మానేసి లక్ష్మమ్మ నీకు చేతులతో దండం పెట్టాలి, నువ్వు ఇంచక డాక్టర్ కోర్సు పెట్టేసుకోవచ్చు అన్నారు. హోమియోపతి డాక్టర్ సూర్యచంద్రం గారు నాకు నేర్పారు 3 నెలలు. అర్థమైందా? ఇప్పుడు ఆయన చచ్చిపోయారు ఆయన. అంతే అలా చేస్తాను. మా పాప అంటే మళ్ళీ మా పాప తిడుతుంది. వాళ్ళకు కూడా సరదాగా నేను చెబుతాను. పిల్లల దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావో అలాంటివి అవుడు ఉంటుంది. ఇంకా ఎన్నో విషయాలు నేను చెప్తాను. అలాంటి ఏం పిల్లల దగ్గర చెప్పొద్దు అంటుంది. మా పాప అసలు పాప అన్నివ్వదు. గమ్ముని సారీ వచ్చేసింది. నేను ఆ పాప గురించి కూడా ఏం మాట్లాడు. అక్క సెక్స్లో ఎవరికైనా లేకపోతే మందిస్తావాడని చేతు నిజమే? లేదు లేకపోతే కూడా మంది ఎక్కడి దగ్గర. ఓరి నాయన లేకపోతే మాట నేను డాక్టర్ నా. లేకపోతే ఒక లేడీ పట్టుకుని తన ఇష్టం వచ్చినట్టు కింద మీద పడితే ఆడికి పండు అప్పుడే లెగుతుంది. అర్థమైందా? లేదు నేను నేనా అలాంటి ముద్దు పెట్టులు వేసుకుంటే ఇలా ఎందుకు వస్తాను? 400కి 500కి ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తాను చెప్పు ఒకసారి. షాప్ పెట్టేసుకుంటాను కదా. ఇంకా అంతకన్నా బోర్డు పెట్టేసి అక్కడ పెట్టేస్తాను. నీకు పండు లేకపోయినా నేను లేపుతాను అనేసి పెట్టేస్తాను అక్కడ.
వయసు పోరగాలతోని 17-18 పోరగాలతోని నువ్వు సెక్స్ పాటలు నేను నేర్పుతావు. ఇప్పుడు జోడించుకుంటాను అలాంటి మాట్లాడేవంటి త్వరగా అన్నీ అయిపోయింది. ఈ ట్రాఫిక్ అంతా అయిపోయింది. ఎందుకు చెప్పు అసలు తప్పమ్మా. టోల్స్ చేస్తులే అక్క, రీల్స్ లో ఇన్స్టాలో టోల్స్ అవుతున్నాయి నీ గురించి. ఏడ్చి ఏదో ఎడుతారు, అలాంటిదాన్ని ఏం కాదు. అలాంటిదాన్ని అయితే నేను ఎందుకు ఇక్కడికి వస్తాను అసలు? ఇప్పుడు నిన్నే పెట్టుకున్నాను రా కూడా. నువ్వు నా రూమ్ రెంట్ కడతావు, రూమ్లో అన్నీ తెచ్చుకుంటావు, సాయంత్రం దబ్బేసుకుంటావు, అంతే కదా? అంతకన్నా ఏమైనా చేస్తావా? నువ్వు బీర్ తెచ్చుకుంటావు, నాకు బీర్ తెస్తావు, తాగుతాను, ఓకే అనుకుందాం. 10 నిమిషాలు నిజం కాదు అనుకుందాం. అలాంటప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వస్తాను చెప్పు ఒకసారి చెప్పు. చిటికేస్తే 25,000 పెడతా, చిటికేస్తే 50,000 పెడతా, చిటికేస్తే 1,00,000 రూపాయలు పెడతా. హ్యాపీగా చేసుకుంటా, 2 అంతస్తులు ఇల్లు కట్టుకుంటా. పబ్బులో మంది ఎక్కువ తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నావు, అడ్డం పడుతున్నావట, నిన్ను బౌన్సర్ గిట్ల ఎత్తుకొచ్చి నిజమేనా? ప్లీజ్ నేనేం చెబుతున్నా, బౌన్సర్లు ఎందుకు పెడతారా? పిచ్చోడా, అడ్డు పెడితే లోపలికి వెళ్ళొద్దా? కాదక్క, పబ్బుకు పోయినాక నువ్వు తాగి సిగరెట్ తాగి మందు తాగి మొత్తం కింద పడిపోతున్నావాడక, బౌన్సర్ ఎత్తుకొచ్చి బయట వేస్తున్నాడు. నేను నా బాడీ ఏంటో అందరికీ తెలుసు. నేను ఎంత తీసుకున్నా పడను. 1-2 ప్లగ్లు తీసుకుంటాను, 2 గ్లాసులు తీసుకుంటాను బీరు, 1 గ్లాస్ తీసుకుంటాను. పబ్లిక్ వీడియోలో కూడా నేను వదిలేసా. నాకు సరదా, ఇంట్రెస్ట్. ఇప్పుడు 4 సార్లు వెళ్ళాను పబ్కి, అంతే తెలుసా? నాకు సరదా. పబ్బులక్క నువ్వు టైలెట్ పోస్తుంటే ఎవరో వీడియో తీసి పంపిల్లట కదా, వీడియో నువ్వు టైలెట్ పోస్తుంటే బొంటేలా అసలు బాత్రూంలోకి వెళ్తే బాత్రూంలో కెమెరా ఎలా ఉంటుంది? వీడియో తీసాడు ఎవరు మొబైల్ తో వీడియో తీసి పంపిల్లాడు. బాత్రూంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బాత్రూమ్ లేడీస్ ఉంటుందా, బాయ్స్ సపరేట్ ఉంటుందా కదా? వీడియో తీసిందని నువ్వు అంటున్నావు కదా. ఎవరు? నేనేమనలేదు. నేనేమన్నాను వీడియో తీసారని? నేనేమన్నా పిచ్చోడా, నువ్వు ఏదో వాగేస్తున్నారు, నువ్వు వాకే. నన్ను వీడియో నేను బయట కాదు, నన్ను ఎవరు వీడియో తీస్తాడు? పాస్పోర్ట్స్ ఉంటే వీడియో ఎవరు తీస్తారమ్మా? ఎన్నిసార్లు పబ్బుకు పోయినావు, ఎన్నిసార్లు డబ్బులు కట్టినావు? 13 సంవత్సరాల నుంచి 4 సార్లు వెళ్ళా. ఎన్నిసార్లు డబ్బులు కట్టినావు దేనికి? నేను తీసుకెళ్ళాను. నిన్న ఒక డైరెక్ట్ తీసుకెళ్ళాడు, ఒకసారి శరణ్ బాబు తీసుకెళ్ళాడు, ఒకసారి స్వాతి నాయుడు తీసుకెళ్ళింది, అంతే. ఒకసారి సత్య తీసుకెళ్ళి. డబ్బులు పెట్టకుండా లేడీస్ కి డబ్బులు లేదు, లేడీస్ కి డబ్బులు. ఆ పీకుల వరకు తాగుతారు, అలవాటు ఉంది. నాకు అలవాటు లేని మళ్ళీ సరదా. డాన్స్ మాత్రం ఫుల్ నేను వీడియో తీసుకున్నాను. మొన్న వెళ్ళిన దానికి ఫోటో వీడియో ఎల్లో లేదు. నేను ఏం చేస్తానంటే గమ్ముని ఇలా తీసేసి నా కొడుకు పంపిస్తాను, అంతే. పార్సల్ పట్టుకొస్తాను అక్క పబ్బు నుంచి. ఫుడ్ తినే ఫుడ్ పబ్బులో నీ ఫుడ్ ఇంటికి పట్టుకెళ్ళి పబ్బులో తినేసి పెట్టిన ఫుడ్ పట్టుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చెప్పిన లంజం ఉండే ఎవరో, చెప్పిన లంజా కొడుకు ఎవరో అక్క చెప్పు ఒకసారి. నాకేం పనమ్మా మొన్న ఈడి పేరేంటి, రాఖీ కాదు అబ్బా, రాత్రి వెళ్ళాం ఫంక్షన్కి. తన పేరేంటి ముష్కన్ అబ్బా, నా కొడుకేనమ్మ, వాడు పేరు రావట్లేదు. బషీర్ మాస్టరు దేవి ఫంక్షన్కి ఉప్పల బాలుని పిలిచాడు, సత్యాన్ని పిలిచాడు. నన్ను కేకేస్తారు, నన్ను పిలవంది, నేను రాను అన్నాను. సాయంత్రం 7 గంటలకి నాకు ఫోన్ చేశాడు సత్య. అప్పుడు నిద్రలో ఉన్న 7 గంటలకి నాకు ఏదో తేడాగా ఉంది, పడుకుంటే అమ్మ వస్తావంటే పిలవదానికి నేను రాను అన్నాను. కాదమ్మా నేను అన్నాను లక్ష్మమ్మ తీసుకొస్తున్నానంటే తీసుకురా అన్నాడంట. అప్పుడు నాకు మేలుకు వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఏం పడుకుంటాను, అయితే సరే వచ్చేస్తున్నాను అనేసి మంచిగా వైట్ చీర కట్టుకుని వెళ్ళా. వైట్ చీర కట్టుకుని ఫంక్షన్కి వెళ్ళా. తిన్నాక అమ్మ ఇంటికి పట్టుకెళ్తావు అని అడిగాడు. వద్దమ్మ ఇప్పుడుకి నేను ఒకసారి ఇదే ఆ ఫంక్షన్లోని బడేలు పాపం మేత ఉండదు, నాకు జాలి వేస్తుంది, ఎదురుకుండా ఉంటాడు కదా, అందుకు అడిగే పట్టుకెళ్తాను. ఆ ఫంక్షన్లో అడిగాను, అమ్మ పాపం తినేసి ఉంటాడు, అదే కొంచెం డ్రింక్ చేసి పడుకుంటాడు, ఫుడ్ తినడమ్మంటే పట్టుకెళ్ళమ్మా ప్యాకెట్ అన్నాడు. ఎవరో తినేసిన ఫుడ్ ఎవరో తెలిసింది అవన్నీ తప్పు. ఏ లంజా కొడుకు అన్నాడు, ఏ లంజముండ అన్నదే. నేను అలాంటి పనులు నేను చెయ్యను. పాప మనకి మేత లేదు అని ప్యాకింగ్ ప్రత్యేకంగా కట్టించుకుని చెప్పి నలుగురికి పట్టుకెళ్ళా. నీ మందు నువ్వే తాగుతావా, వాళ్ళు తాగిన మందు నువ్వు తాగుతావా? ఒరే కొట్టానంటే మళ్ళీ నువ్వు అడగవు జవాబు. నేను తాగింది 1 గ్లాసు అంతే. నేను ఇంకే వేరే నేను బేబచ్చంగా పడిపోయి వేరే గ్లాసులు తెచ్చుకు తాగేస్తున్నానా? స్మోకింగ్ సిగరెట్స్ అది సరదాగా పట్టి వీడియో తీసుకున్నాను. నోట్లో పెట్టి బడేళ్ళనేమో వీడియో తీయమని తీసుకున్నా. చాలా ఇష్టం నాకు. అలా మా రాజుగారిని కూడా పెళ్ళి అవ్వకముందు అమ్మాయి ఎలాంటి వాళ్ళు చేసుకుంటా మా అమ్మమ్మ గారు అడిగితే సిగరెట్ కాల్చోడు చేసుకుంటాను అన్నా. ఫుల్ సిగరెట్ కాల్చోడు, ఫుల్ ప్యాకెట్ ఆడినాడు, ఫుల్ ముండల ముట్టకోరు నా మొగుడు వచ్చాడు. పరిచయం లేని కూడా పట్టుకొని డాన్స్ అవుతావట ఎక్కడ పడితే అక్కడ. మీ వాళ్ళు టాకింగ్ న్యూస్ వస్తుంది బయటికి. పరిచయం ఉండరు కదా పబ్బులా, వాళ్ళతో కూడా డాన్స్ చేస్తావట కదా? చేస్తాను, అది కామెడీ. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నావట. అంటోళ్ళు వాళ్ళు నా ఇష్టం అని చెప్పాను. నా ఇష్టం, నా శరీరం. మరి చరణ్ బాబు తోటి కూడా వేసారు. రాడు మీద చేస్తున్నావు నిజంగా? రాడు
తప్పమ్మ అది. సరదాగా ఎంజాయ్, వాళ్ళు వేస్తారు, నేను వేస్తాను, సరదాగా ఎంజాయ్ చేస్తాం అంతే. అంతే తప్పమ్మ. అలా పబ్బుకి వెళ్తే ఎందుకు వెళ్తాం? ఎంజాయ్ చేయడానికే కదా. గోవా ఊటీ ఎందుకు వెళ్తాం? ప్రాణికరిస్తున్న హ్యాపీగా ఉండటానికే కదా. చెప్పు. బిర్యానీ పైన పెడుతున్నమాట అక్క, సొంతంగా నువ్వు బిర్యానీ పైన పెడుతున్నమాట. ఇప్పుడు 15 days 20 days పడుతుంది. ఇంకా 15-20 days పడుతుంది. నాకు ఇప్పుడు ఏంటంటే గజిబిజిగా ఉంది, ఏడుతున్నారు జనాలు. నేను ఎవరిని కూడా కేకేయను, నా కొడుకుని కేకేస్తాను. చరణ్ ఫుడ్ ప్రోగ్రామ్ చేస్తున్నట్టు అదేంటి మరి? చరణ్ గారు ఫుడ్ ప్రోగ్రామ్ చేస్తున్నట్టు కదా, అదేంటి? ఏంటి చరణ్ అన్న ఫుడ్ ప్రోగ్రామ్ చేస్తున్నట్టు కదా? చేస్తున్నాడు, వెళ్తూ వస్తాను నేను. తప్పేం దాన్ని తిందే. ఉన్నప్పుడు వస్తాను, లేనప్పుడు వాళ్ళు చాలా పెడతాను అక్కడ. నాకు తప్పే ఉన్నదే. ఓ పక్కన అది వస్తుంది, ఓ పక్కన ఇది వస్తుంది. ముందు రోజులు వస్తాయి హ్యాపీగా. నాకు వచ్చే నెలలో కూడా పేమెంట్ పడుతుంది. ఫైనల్గా కూడా చెప్తున్నాక, నీ నోరు మంచిది అయితే ఊరంతా మంచిదే. నన్ను ఊరంతా మంచిదే అంటారు. నన్ను అందరూ కలివిడిగా మాట్లాడతారు. ఎక్కడో 10 మంది ఉన్నారు ఎదవలు, 10 మంది ఎదవలు ఉన్నారు, 10 మంది బేరగా మాట్లాడతారు అంతే. ఇప్పుడు యూట్యూబ్లోనే 10 మంది ఉంటారు. నేను నోరు మంచిది కాబట్టి అందరూ పిలుస్తారు, చేస్తారు, ఓపిక్గా నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటారు. కాకపోతే నన్ను బేర్ అంటేనే కయ్యమంట, లేకపోతే నేను హ్యాపీగా ఇంటర్వ్యూ ఇస్తాను. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు, నేను ఏమన్నా కైమన్నా? ఏదితో అన్నావు, లావన్నా అన్నావు, లాట్ అన్నావు, పావేమో అన్నావు, ఎత్తుకుని నేను ఏమన్నా సీరియస్ అయ్యానా? అవన్నీ నేను చేయలేదు కాబట్టి అయినా సరే నేను ఓపిక్గా ఉన్నా. ఎంజాయ్. పబ్బుకి వెళ్ళి ఉంటే ఎంజాయ్. ఇంకో 2 సార్లు వెళ్ళాలంటే నేను వెళ్ళాను, ఇంకా నాకు ఆశ తీరిపోతుంది. ఇంకా గోవా ఊటీ ఉంది, అదొక్కటి నాకు 2 వెళ్ళాలని ఆశ ఉన్నది. ఒక పెద్ద ఆయన కూడా నన్ను పంపుతాను అన్నారు. ఈ లోపల ఆయన కూడా నువ్వు పెట్టేశారు. నేను అడగను ఇంకా ఆయన కూడా. ఫైనల్ చెప్పాక గోవా పోయినావు అనుకో, కాస్ట్యూమ్ ఉంచుకొని డాన్స్ చేస్తావా, కాస్ట్యూమ్ లేకుండా డాన్స్ చేస్తావా, ఎట్లా డాన్స్ చేస్తావా? నువ్వు ఎలా అనుకుంటున్నావు చెప్పు ఒకసారి. గోవా వెళ్ళిన వాళ్ళు అందరూ ఈ పీలికలు తీసేసి డాన్స్ చేస్తున్నారా, పీలికలు ఉంచి డాన్స్ చేస్తున్నారా? అమ్మ నేనే చేసుకుంటా. ఉంచుకుంటావా లేకుండా డాన్స్ చేస్తావా? స్టైల్ గా ఇంకా సెలబ్రిటీ కావాలి. అబ్బబ్బబ్బా, సెలబ్రిటీ అవ్వరు, అప్పుడు పిచ్చోళ్ళు అవుతారు. మరి గొడ్లు ఇప్పేసుకుంటే పిచ్చోడు కాక ఏమవుతారు? గొడ్లు ఇప్పేసి డాన్స్ అయితే పిచ్చోడు కాక ఏమవుతారు చెప్పు ఒకసారి. నువ్వు 1 గంట ఆలోచించుకో, వాళ్ళ స్పీకర్ వద్దు కానీ. ఇంకా సాలు ఇంటర్వ్యూ 1 గంట అయింది. ఇప్పుడు నువ్వు లెగ్సాక 500 ఇవ్వకపోతే చెప్తాను నీ సంగతి. అంతే కదా. సరే అందరూ బాగుండాలి అనుకుంటాను నేను. పెడతారు సంతోషం. థ్యాంక్స్ అక్క, బాయ్. ధన్యవాదాలు. బాయ్.